ముంబై నైగావ్ ఏరియాలో ఘోరం చోటు చేసుకుంది. 12వ అంతస్తు నుంచి పడిపోయి నాలుగేళ్ల చిన్నారి మరణించడం జరిగింది. సీసీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఆ చిన్నారి అన్విక ప్రజాపతిగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఫ్లాట్ ముందు చెప్పులతో ఆడుతున్న చిన్నారి అన్వికను కిటికీ పక్కనే ఉన్న షూ కబోర్డుపై కూర్చోబెట్టింది తల్లి. మీరు చూడొచ్చు ఆ విజువల్లో. కిటికీ పక్కన ఉన్న షూ కబోర్డ్ మీద కూర్చోబెట్టింది తల్లి. వెంటనే కిటికీలోకి ఎక్కి కూర్చుంది ఆ చిన్నారి. మీరు ఆ విజువల్ని అబ్జర్వ్ చేయండి. బ్యాలెన్స్ తప్పడంతో 12వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. అదిగో మీరు చూడొచ్చు, అదిగో అలా కూర్చోబెట్టింది షూ ర్యాక్కి సంబంధించి. ఆ కిటికీ ఉంది కదా పక్కన, అంతే. ఆ దృశ్యాలు చూడాలంటేనే హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటేనే అసలు మనసు రావట్లేదు ఆ దృశ్యం చూడాలంటే. ఎందుకంటే చూడండి, చిన్నారి ఆడుకుంటోంది, పెంకుతనం చేస్తోందని చెప్పి. అఫ్కోర్స్ చిన్నప్పుడు చిన్నారులు ఎవరైనా పెంకుతనం చేస్తూ ఉంటారు. ఆ పెంకుతనం చేస్తోందని చెప్పి ఇలా ఒక్కటిచ్చిందంతే. ఒకటిచ్చి అక్కడ కూర్చోబెట్టింది. ఆ కూర్చోబెట్టింది మీరు చూడొచ్చు విజువల్స్ అవి. అదిగోండి, ఆ తలుపు దగ్గర ఏదో హడావిడి చేస్తోంది చిన్నారి. దీంతో ఆ తల్లికి అదిగో వెళ్ళిపోతుందని చెప్పి ఒక్కటిచ్చింది. ఇచ్చి అక్కడ కూర్చోబెట్టింది. కూర్చోబెడుతున్నప్పుడు లేచి మళ్ళీ వెనకాలకి వాళ్ళే ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా చిన్నారులు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఆడుకుంటున్న క్రమంలో వాళ్ళని ఒక చోటు నుంచే పెడితే వీళ్ళ గోడకు ఆనుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ చిన్నారి కూడా గోడకు ఆనుకునే ప్రయత్నం చేస్తుంది. బహుశా తల్లి ఊహించి ఉండదు. అఫ్కోర్స్ ఎవరు మాత్రం ఊహిస్తారు. ఆ తల్లి ఎంత హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని తన కళ్ళారా చూసి నిజంగా షాక్లో ఉండుంటుంది. ఇప్పటికీ షాక్లోనే ఉండుంటుంది ఆ తల్లి.